వరి సాగులో యంత్రాలు పెరుగుతున్నాయి. కానీ రైతుకు నిజంగా లాభమా? హ్మ్. ముందు మన రైతు కుటుంబంతో కలిసి పంట వేస్తాడు. ఇప్పుడు యంత్రాలు వచ్చాయి, పని త్వరగా అవుతోంది. కానీ ఖర్చు మాత్రం రెట్టింపయింది. ట్రాక్టర్, హార్వెస్టర్, నాటే యంత్రం ప్రతిదానికి అద్దె, డీజిల్ ఖర్చు, మెయింటెనెన్స్ ఇవన్నీ రైతుపైనే భారం. పంట దిగుబడి పెరిగినా లాభం మాత్రం చేతిలో ఉండటం లేదు. హ్మ్. చిన్న రైతులకు యంత్రాలు అందుబాటులో లేవు. పెద్ద రైతులు మాత్రమే ఉపయోగించగలుగుతున్నారు. అంటే టెక్నాలజీ పెరిగింది. కానీ రైతు పరిస్థితి మారలేదా? మన రైతు బలపడాలంటే యంత్రాలు మాత్రమే కాదు, సరైన ధర, సబ్సిడీలు కూడా అవసరం. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుంది. వరి ఇండియా